అక్కన్న మాదన్న రామదాస్ గోపన్న బాపతిలో దేవాలయం ఇది పురాణమైన దేవాలయం కనుక అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శివకేశవుల యొక్క అటు శివాలయం ఇటు వెంకటేశ్వర స్వామి దేవాలయం కనుక ఈ దేవాలయంలో అభివృద్ధి అయ్యి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకన్నిటికి కూడా సౌకర్యాలు. మన శివాలయం అనేది ఉన్నది పక్కకు, శివాలయం ప్రతిష్ఠ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అతి వైభవంగా సోమవారం అభిషేకాలు రావడం, తర్వాత భగవంతుని యొక్క క్షేత్రం ఇక్కడ నది ఒడ్డునే ఉంది కనుక అతి విశాలమైన స్థలం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పునీతులు కాగలరని ఆ దేవుని ఆశీర్వచనాలు పొందగలరని కోరుచున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ఈ రోజు అయితే నేను మీ ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఉద్దమర్రి అనే గ్రామంలో ఉన్నాను. సో ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే ఇక్కడ మనకి పురాతనమైన వెంకటేశ్వర స్వామి అలాగే మనకి భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారు. సో ఈ యొక్క టెంపుల్ ఏంటంటే దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం టెంపుల్ అనమాట. అక్కన్న మాదన్నలచే నిర్మించబడిన ఈ యొక్క టెంపుల్ అనమాట, కాకతీయుల కాలం నాటి టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి అలాగే భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారు. సో టెంపుల్ ఏంటంటే పక్కనే అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇది గోపురం అనమాట. అలాగే ఈ యొక్క టెంపుల్ మనకి ఏంటంటే హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడికి మీరు చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి కీసరగుట్ట నుంచి ఈ ఉద్దమరికి రావచ్చు. కీసరగుట్ట మనకి టెంపుల్ ఉంది కదా, భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇంకొక దారి వచ్చేసి మీకు సికింద్రాబాద్ నుంచి అల్వాల్ వయా షామీర్పేట్ నుంచి ఈ ఉద్దమర్రిని చేరుకోవచ్చు ఈ యొక్క టెంపుల్ని. సో ఇక్కడ మనకి ఏంటంటే టెంపుల్ పక్కనే ఒక వాగు ప్రవహిస్తుంటుంది. ఈ వాగు వచ్చేసి మనకి షామీర్పేట్ నుంచి భువనగిరి వరకు అయితే ఈ వాగు ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఏంటంటే మీకు ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని పూజారి గారు అయితే చెప్పారు. సో అలాగే మీకు ఉద్యోగం కానీ సంతానం కానీ మీకు ఎటువంటి కోరికలు ఉన్నా తప్పకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు తీరుస్తారని చెప్తారు. సో ఈ యొక్క టెంపుల్ ఏంది, హిస్టరీ డీటెయిల్స్ అనేది మనం ముందుకైతే వెళ్ళి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ మనకి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ నిత్యం భక్తులు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయానికి. సో టెంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు కట్టి డెవలప్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క టెంపుల్ని. సో టెంపుల్ గురించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే మనం ముందుగా వెళ్ళి లోపల పంతుల దగ్గర నుంచి అయితే తెలుసుకుందాం, పదండి. సో గాయస్, మనం ఈసీఎల్ నుంచి వెళ్ళే దారిలో మనకి చిరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో వెళ్ళే దారిలో ఆ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. సో మనకి కీసారా నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఉద్దమర్రి 12 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే మనకి కీసారా కూడా ఇక్కడ నుంచి మనకి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళే దారి ఉంది కదా, లెఫ్ట్కి వెళ్తే ఉద్దమర్రి, రైట్కి వెళ్తే కీసారా అయితే రావడం జరుగుతుంది. సో మనం ఉద్దమర్రి గ్రామం అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే మనం వెళ్ళబోయే వెంకటేశ్వర స్వామి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఉద్దమర్రి భవానీ రామలింగేశ్వర స్వామి అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఇది బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, గాలి గోపురం కూడా కట్టడం జరుగుతుంది. పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. అతి త్వరలో ఈ యొక్క పనులు కూడా పూర్తవుతాయి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపల చాలా పీస్ఫుల్గా అయితే కూడా ఉంటుంది టెంపుల్. సో ఇలా అయితే మనం ఎంట్రీ అయితే అవుదాము లోపలికి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మనకి ఉద్దమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే శివాలయం దేవాలయము. సో ఈ టెంపుల్ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రీ అయినామో ఇది దాదాపు మనకి స్ట్రైట్గా మనకి శివాలయంకి దారి అనమాట. సో పక్కనే మనకి ఇంకో గోపురం కూడా కడుతున్నారు, అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో అది ఏంటంటే మనకి స్ట్రైట్గా వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. సో టెంపుల్ డీటెయిల్స్ ఏంది, హిస్టరీ ఏంది మనం పూర్తిగా ముందు అయితే వెళ్ళి తెలుసుకుందాం, పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, పెద్ద ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ప్రతి దేవాలయం ముందు మనకి పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క కట్టడం చూడండి, ఇది చాలా పురాతనమైన కట్టడం అనమాట. ఇది ఏంటంటే మొత్తం ఒకటే రాయి పైన అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏకశీల రాయి అంటారు కదా, అంటే ఒకటే రాయి పైన ఈ యొక్క దేవాలయం అయితే కట్టడం జరిగింది.
చూడండి, అప్పటి కట్టడాలు మనకి ఎంత పటిష్టంగా ఉంటాయో మీరైతే చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనకి చెక్కు చెదరకుండా ఈ యొక్క దేవాలయం అయితే ఉందన్నమాట. మీరు రాయి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రకృతి అందాలు కూడా చాలా విశాలంగా అయితే ఉంటుందన్నమాట. పక్కన మనకు ఒక కోనేరు కూడా ఉండడం జరుగుతుంది. సో మనకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏంటంటే మనకి స్వామివారి ఆపోజిట్ మనకి ప్రతి దేవాలయంలో చూసుకోవచ్చు, గరుడాల్వార్ స్వామివారి దర్శనం అయితే ఇస్తారు. సో చూడండి స్వామివారిని. సో అలానే మనం ఇక్కడ చూసుకుంటే లోపలికి వెళ్తే మనకి స్వామివారి దర్శనం ఇస్తారు. సో మనకి స్వామివారి దర్శనం అన్నమాట. సో మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అయితే మనం లోపలైతే చూసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను ఇంకా క్లారిటీగా. మనకి స్వామివారి దర్శనం ముందు ఎడమవైపు అలాగే కుడివైపు కూడా చూసుకోవచ్చు. జయ విజయాలు కూడా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలో. సో మనం లోపల కూడా వెళ్దాం అనమాట. లోపల కూడా వెళ్ళి ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఇది ఉద్దమరి గ్రామము, వాగు ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. పురాణమైనది. అక్కన్న మాదన్న రామదాస్ గోపన్న బాపతిలో దేవాలయం ఇది. 4100 సంవత్సరాల క్రితం దేవాలయం, కానీ ఇది దేవుని ప్రతిష్ఠ చేసి 40 సంవత్సరాలు అయింది. ఇంది అభివృద్ధికి వస్తున్న దేవాలయము. కమిటీ, దేవస్థాన కమిటీ అయిపోయింది, నంబర్స్ అయినరు. తర్వాత భగవంతుని యొక్క కార్యక్రమాలు, వ్రతాలు, కళ్యాణము, ముక్కోటేకాశి, ఈ స్వామి యొక్క చరిత్రలో భగవంతుని యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ అందరూ కూడా జనాలు వస్తారు. శనివారం ఇంత అన్నదానం కూడా జరుగుతున్నది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో రాంగ ఇంత డెవలప్మెంట్ అవుతుంది. ఇది పురాణమైన దేవాలయం కనుక అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శివకేశవుల యొక్క అటు శివాలయము, ఇటు వెంకటేశ్వర స్వామి దేవాలయం కనుక ఈ దేవాలయంలో అభివృద్ధి అయ్యి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకన్నిటికి కూడా సౌకర్యాలు కలుస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి పరిస్థితి ఉన్నది. గాలి గోపురం కడుతున్నారు, వెనుక కళ్యాణ మంటపం కడుతున్నారు. కొంతమంది చందారూపకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ భగవంతుని నంబర్లందరూ వచ్చేసి ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, స్వామి యొక్క కళ్యాణోత్సవము, సభా మీటింగ్లు ఎన్నో అవుతాయి కనుక పరమపదించి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. ఈ అనుగ్రహంలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, శివకేశవుల యొక్క అనుగ్రహం పొందాలని అందరూ కోరుకుంటున్నాం ఈ దేవాలయం. సో మన గుడి టైమింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి? దీనికి ఇక్కడే పూజారిని ఉంచాను. నేనే నా పేరు మీదనే దేవాలయం ఉంది. కాశీ నుంచి ఓ పూజారిని తీసుకొచ్చాము. ఎప్పటికి 24 గంటలు కూడా దేవాలయం ఉంటుంది. ఎప్పుడు వచ్చినా భక్తులకు దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 11:30, 12 గంటల వరకు దేవాలయం తీసి ఉంటుంది. ఏ భక్తులు వచ్చినా తీర్థ ప్రసాదాలకు అనుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఉంటుంది. పూజారి ఇక్కడనే ఉండడం, కుటుంబంగా ఉంటున్నాడు పూజారి. స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అందరికీ అందిస్తాడు. అర్చనలు, అభిషేకాలు చేయిస్తాడు. సో మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏ రోజున ఉంటాయి? శనివారం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు పలహార రూపకంగా జరుగుతుంది. ఏదన్నా లడ్డు ప్రసాదము తర్వాత అవుతాయి. కానీ కళ్యాణం అప్పుడు కూడా ఇంత అన్నదానం జరుగుతుంటుంది. ముక్కోటి ఏకాదశి తర్వాత జరుగుతుంటుంది అనమాట. అన్నదానాలు కూడా ప్రతి శనివారం మాత్రం అన్నదానం మాత్రం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానం చేయాలనుకుంటే ఒక్కరోజు ముందు విమర్శన చేసి మన చైర్మన్ గారు ఉద్దల భిక్షమైన ప్రసాద్ గారు, తర్వాత ఆయన భార్య శ్రీవన్మన్ని ఇక్కడ వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది వాళ్ళను ఇంప్రెషన్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఇవన్నీ ఒకరోజు ముందు కలుస్తారు కనుక శనివారం రోజున అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ. ప్రతి శనివారం నాడు కూడా 50-60 మంది, 100 మందికి కూడా 1 క్వింటల్ బియ్యం ఉడుకుతాయి. మధ్యాహ్నం స్వామికి నైవేద్యం పెట్టి 12:30, 1 గంటకు భోజనం. ఇక్కడ 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన సౌకర్యం ఉంటుంది శనివారం. అయితే ఇప్పుడు మనకి ఈ నెలలో స్వామివారి ఉత్సవాలు ఉన్నాయండి? అవును. ముక్కోటి ముక్కోటి ఏకాదశి కూడా విశేషమైంది. ఉత్తర ద్వారం స్వామికి రాత్రి 1 గంటకు స్వామికి అభిషేకము, తర్వాత అర్చనలు, అభిషేకము, అలంకారం జరుగుతుంది. ఉత్తర ద్వారం అని మబ్బుల 5 గంటలకు మాత్రం 5 గంటలకు ఉత్తర ద్వారం అని ఇస్తారు. అర్చనలు, అభిషేకాలు తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక రేపు 30 తారీఖు
ఇక్కడ మన స్వామికి ఉత్తర ద్వారమని ముక్కోటి ఏకాదశిలో మనకు అందరం కూడా రావడానికి స్వామి అందరూ స్వాగతం పడుతుంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఈ యొక్క టెంపుల్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఎగ్జాక్ట్లీ గుడి ఆపోజిట్కి గోపురం కూడా ఇప్పుడు కొత్తగా కట్టడం జరుగుతుంది. మనం అప్పటి కట్టడాలు అయితే చూసుకోవచ్చు, పురాతనమైన కట్టడాలు చాలా పటిష్టంగా గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట ఎన్ని సంవత్సరాలైనా. సో ఈ యొక్క టెంపుల్ అయితే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రతి శనివారం ఇక్కడ మనకి వేలాది భక్తులు కూడా వస్తారంట. అలాగే అన్నదాన కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయి ప్రతి శనివారము. సో గాయ్స్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు, మనకి చాలా బ్యూటిఫుల్ పీస్ఫుల్ అయితే ఉంటుంది ఈ యొక్క టెంపుల్. మనకి ఏంటంటే పూర్వ వైభవం అయితే రావడం జరుగుతుంది ఇట్లాంటి టెంపుల్స్ని చూస్తే. ఎందుకంటే అప్పటి కట్టడాలు ఇవి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు, ఇంకొక 1000 సంవత్సరాలైనా ఈ యొక్క కట్టడాలు అయితే ఇలానే ఉంటాయి, మీరైతే చూసుకోవచ్చు. సో ఈ టెంపుల్ అయితే చెప్పాను కదా ఉద్దమర్రిలో అయితే ఉంది, మీరైతే విజిట్ చేయండి తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని. సో ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు గుడి బ్యాక్ సైడ్ అనమాట మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన గోపురం అనమాట. టెంపుల్ అయితే చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈ యొక్క టెంపుల్. సో ఈ పక్కనే మనకి చూసుకోవచ్చు ఇది మనకి భవానీ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్. సో పైన గోపురం ఇది టెంపుల్ అనమాట. మీరు ఒక నిమిషం అన్న. సో ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారనమాట. సో మనం లోపల కూడా వెళ్దాము, లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాము. పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు, మీకు ఇంతకుముందు చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనం భవానీ రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. సో ఈ యొక్క మనకి స్వామివారిని ఏంటంటే కాశీ నుంచి తీసుకొని రావడం జరిగింది. కాశీ నుంచి తీసుకొచ్చి సో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ స్వామివారు చాలా మహిమగలవారు, చాలా పవర్ఫుల్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది కాశీ శివాలయం అనమాట. సో ఇది కూడా అప్పటి కట్టడము, పురాతనమైన కట్టడము. మనమైతే చూసుకోవచ్చు మొత్తం ఏకశిల రాయి పైన అయితే కట్టడం జరిగింది. సో మనకు ముందుగా ఈ యొక్క శివాలయం ఎంట్రన్స్లో మనకి వినాయక స్వామి అలాగే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి శివుడి ముందు మనకైతే నంది విగ్రహం అయితే ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో కూడా చూసుకోవచ్చు మీకైతే నంది విగ్రహము. లోపలికి వెళ్ళి కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం పదండి. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కన్న మాదన్న దేవాలయం అని అన్నారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ అయ్యింది. తర్వాత దాని పక్కనే మన శివాలయం అనేది ఉన్నది పక్కకు. శివాలయం ప్రతిష్ఠ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అతి వైభవంగా సోమవారం అభిషేకాలు పబ్లిక్ రావడం. తర్వాత భగవంతుని యొక్క క్షేత్రం ఇక్కడ నది ఒడ్డునే ఉంది కనుక అతి విశాలమైన స్థలం. తర్వాత ఇక్కడ శివాలయం అనేది ఉన్నది. అక్కన్న గోపన్న బాపతుల అక్కన్న మాదన్ రామదాస్ బాపతుల దేవాలయం వెంకటేశ్వర స్వామి గుడి పక్కకే దానికి శివాలయం అని పేరు వేది. శివకేశవుల యొక్క ఉద్యమరి ఇది శివాలయం ఉంది. ఇక్కడ అందరు భక్తులు వస్తుంటారు, దర్శనం చేసుకొని పోతుంటారు, దీనికి అభిషేకాలు అవుతుంటాయి. సో గాయ్స్ ఇక్కడ కట్టడం కూడా చూడొచ్చు అనమాట. పైన అయితే మనకి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఈ యొక్క కట్టడాలు అనేది ఈ కాలంలో అయితే మనం చూడలేము. ఎన్ని యంత్రాలు ఎన్ని వచ్చినా మనకి అప్పటి కట్టడాలే. సో అప్పట్లో వాళ్ళు ఏంటంటే మొత్తం ఏం చేసినా చేతితోటే చేసేవారు. ఇప్పుడు ఎన్ని మిషన్లు వచ్చినా మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఇదంతా ఒకటే రాయి అనమాట, ఏకశిల రాయి ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్ట్రేట్లో అయితే చూసుకోవచ్చు స్వామివారి కళ్యాణ మండపం కడుతున్నారు అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో మీకు ముందుగా ఇక్కడ స్వామివారి కళ్యాణంకి మంచిగా ఏర్పాట్ల కోసం ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టడం జరుగుతుంది. అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ దేవాలయంలో ఏంటంటే ప్రతి శనివారం మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సో మనకు అన్నదానంకి ఒక 12,000 రూపాయలు ఖర్చు అయితే వస్తుంది. సో అందులో బియ్యం ఒక 50 kgs, నూనె 10 లీటర్స్, కందిపప్పు ఒక 10 kgs, కూరగాయలు ఒక 2000 అవుతుంది. జనరల్గా మనకి ఖర్చు 3000 అవుతుంది. దీపం నూనె 2 kgs, ఇంకా నైవేద్యం పులిహోర అది ఏదైతే ఉంటుందో 500 రూపీస్. స్వామివారి దండలకి ఒక 500 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో భక్తులు ఎవరన్నా విరాళం ఇచ్చుకోవాలనుకుంటే సో ఇక్కడ కూడా మీరైతే విరాళం ఇచ్చుకోవచ్చు. సో పర్టికులర్గా మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో అన్నదానం కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక 1 డే బిఫోర్ అయితే చెప్తే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
अभ्यां नमो नमः हरिः ओं सर्वेश्वराय नमो नमः हरिः ओं आखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदमदर्शितमेन तस्मै श्रीगुरुवे नमः हरिः ओं भगवते नाराभ्यां नमः सिद्धकल्याणसिद्धिरस्तु सिद्धिदर्शनं प्राप्तरस्तु ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నాటడం జరిగింది. సో అందులో మీకు ఒక విశిష్టమైన చెట్టు అయితే చూపిస్తాను. సో ఆ యొక్క చెట్టు అయితే మీరు చూసుకోవచ్చు. సో చాలామందికి ఈ యొక్క చెట్టు అయితే తెలిసే ఉంటుంది. ఇదేందో చెప్పగలుగుతారా ఈ యొక్క చెట్టు అనేది? సో ఇది విల్వపత్రి ఆకు అని అంటారు. సో ఈ విల్వపత్రి ఆకు దేని ఫేమస్ అన్న మనకి? ఇది మహాబిల్వపత్రం, శివునికి చాలా ప్రియమైనది. మనము ఏక బిల్వము, త్రిబిల్వము అలా చూసాం కాబట్టి ఇది మహాబిల్వం అంటారు. వీటితో కూడా పలు విధాలుగా ఉంటాయి, పలు రకాలుగా ఉంటాయి. ఏక బిల్వము, త్రిబిల్వము, అలాగే ఇది మహాబిల్వ వృక్షం కూడా ఇక్కడ లభించడం జరిగింది. శివునికి అత్యంత ప్రియమైనది. ఓం నమో వెంకటేశాయ నమ. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం అక్కన్న మాదల చే నిర్మించినటువంటి దేవాలయం. హైదరాబాద్ సిటీకి సికింద్రాబాద్ నుండి ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ దేవాలయానికి ఉత్తర భాగాన వాగు షామీర్పేట నుంచి భువనగిరి వరకు ప్రవహిస్తుంది. ఈ దేవాలయం ఎంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం రోజు అభిషేకము, శివాలయంలో పవని రామలింగేశ్వర స్వామికి ప్రతిరోజు అభిషేకము జరుగుతుంది. ఈ దేవాలయం ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతుంది. ఇటు దేవాలయానికి భక్తజనులందరూ వచ్చి ఇచ్చేసి స్వామి వాళ్ళ ఒక ఆశీర్వాదం తీసుకొని పునరుద్ధులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేడ్చల్ నియోజకవర్గ పరిసర గ్రామాల ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉద్దమర్రి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము సుమారు 500 సంవత్సరాల క్రితం ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో ఈ నెల 30/12/2025 రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము కలదు. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్త మహాశయులు దర్శనం చేసుకొని ఈ మహిమాన్వితమైనటువంటి ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దేవాలయం ఇది. అదేవిధంగా విష్ణు శివాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయంలో దేవుని దర్శనం చేసుకుంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నటువంటి సాంప్రదాయము ఆచారము ఉన్నటువంటి ఈ దేవాలయంలో మహాపర్వదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకొని ఈ యొక్క దర్శన భాగ్యము ఆ దేవుని ఆశీర్వచనము పొందగలని దర్శన భాగ్యం తీసుకొని ఉత్తర దర్శనం ద్వారా మీరు పునీతులు కాగలరని భక్త మహాశయులందరికీ పేరు పేరున ఈ దేవస్థాన కమిటీ తరపున మా గ్రామ ఉద్దమరి గ్రామ ప్రజల తరపున మా దేవాలయ కమిటీ తరపున వేడుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఏది రామదాసు కాలంలో శ్రీ అక్కన్న మాదనలచే నిర్మించబడిన అటువంటి ఈ దేవాలయము ఆ రోజు ఇక్కడ హరిహరులను నిర్మించాలనే కోరికతో అక్కన్న మాదనలు హరి శ్రీనివాసుని శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు శివాలయంను కూడా నిర్మించి ఆనాడు ఆ యొక్క ప్రతిష్ఠ చేయలేదు. తర్వాత మేము ప్రతిష్ఠ చేసుకొని ఆ హరిహరులనే ఇక్కడ నిర్మింపబడినటువంటి ఈ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి అఖండ బ్రహ్మాండంగా మేము నిర్వహింపబడుతున్నాం. కావున ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక వెంకటేశ్వర స్వామిని గిట్ట మీరు దర్శించుకున్నట్టు మనం అందరం దర్శించుకున్నట్టు అయితే ఆ ముక్కోటి దేవతలనే దర్శించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఖచ్చితంగా మన గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు మండల ప్రజలు మరియు మేడ్చల్ నియోజకవర్గం నుండి మరి మేడ్చల్ డిస్ట్రిక్ట్ ద్వారా కూడా ప్రతి ఒక్కరి కూడా వచ్చి మన
వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్ర కావాలని మనవి చేయుచున్నాం. సో ఫ్రెండ్స్, ఇది టెంపుల్ బయట అనమాట. ఇది మనకి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఈ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే మనకి భవానీ రామలింగేశ్వర స్వామి. సో అక్కడ మనకి గాలిగోపురం కడుతున్నారు కదా, మనకి స్ట్రైట్గా వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారనమాట. సో మనకి చుట్టూ ప్రకృతి అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పక్కనే మనకు ఒక కోనేరు కూడా చూసుకోవచ్చు. సో ఒక పెద్ద వాగు ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా. సో ఈ యొక్క వాగు వచ్చేసి మనకి షామీర్పేట నుంచి ఈ యొక్క ఉద్దమర్రి మీదుగా మనకి భువనగిరి పైనకి అయితే వెళ్తుంది అనమాట వాగు. సో వాటర్ కూడా చాలానే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. అలానే మనకి ఈ యొక్క దేవాలయంకి పక్కనే సైడ్ మనకి గోశాల కూడా ఉంటుందన్నమాట. సో మీరు గోశాల కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క గోశాల టెంపుల్కి ఆనుకొనే ఉంటుంది. దాని పక్కనే మనకి సరస్సు కూడా ఉంటుందన్నమాట. దాని పక్కనే రోడ్ ఉంటుంది. సో ఈ యొక్క రోడ్ మీరు రైట్ సైడ్లో వెళ్తే మనకి కీసరగుట్ట అయితే రావడం జరుగుతుంది. ఆన్ చేశారా? సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు చూశారు కదా. సో ఈ టెంపుల్ గురించి అయితే నేను మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉద్దమరి అనే గ్రామంలో ఉంది కదా. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, భవానీ రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ మీరు ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. సో మీరు కూడా ఈ యొక్క టెంపుల్ని వచ్చి ఒకసారి తప్పకుండా విజిట్ అయితే చేయండి. మీకు సాటర్డేస్ వస్తే అన్నదానం కూడా ఉంటుంది. సో వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా మీరు కామెంట్ చేస్తే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మీ ముందుకు ఏ వీడియోలు కావాలో అది చెప్తే నేను అలాంటి వీడియోలు కూడా తీయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్. అంతే.